ఒక గ్రామంలో ఒక రావి చెట్టుంది. అక్కడికి సమీపంలో ధాన్యం మిల్లుంది. ఎక్కడ్నుంచో వచ్చిన చీమలు రావి చెట్టును కేంద్రంగా చేసుకున్నాయి. అవన్నీ కలిసి మట్టిని సేకరించి చెట్టు కింద ఓ పుట్ట ఏర్పాటు చేసుకున్నాయి. ఆ తర్వాత ఆ తర్వాత రాణి చీమ మిగతా చీమల్ను ఉద్దేశించి, మనం పుట్ట నిర్మించుకున్నాం, ఇక మన దృష్టి అంతా ఆహారం సేకరణ మీద పెట్టాలి. ఎందుకంటే వచ్చేది వర్షాకాలం కాబట్టి ప్రతి ఒక్కరూ కష్టపడి ఆహారం సేకరించాలి. మనం తిన్నగా మిగిలిన ఆహారాన్ని పుట్టలోనే నిల్వ చేసుకోవాలి. అలా అయితేనే వర్షాకాలంలో కాలు కదల్చకుండా పుట్ట దాటకుండా దజ్జాగా బ్రతికేయవచ్చు అని అన్నది. ఇంతలో ఒక చీమ మనకు దగ్గర్లోనే ధాన్యం మిల్లు ఉంది. అక్కడ నుంచి ప్రతిరోజూ ధాన్యం గింజలను సేకరిస్తే మన సమస్య తీరుతుంది. దూరం నుంచి ఆహారం సేకరించవలసిన పని తప్పుతుంది అన్నది. మిగతా చీమలన్నీ ఆ ఆలోచనను అభినందించాయి. రాణి చీమ కూడా మిల్లు నుంచి ధాన్యం సేకరణకు అనుమతి ఇచ్చింది. దానికి పెద్ద చీమ మనకు అపోయం లేకుండా తెలివిగా ఆహారం సేకరించాలి అని బదులిచ్చింది. మిగతా గండు చీమలు ఎలా అని ప్రశ్నించాయి. దానికి పెద్ద గండు చీమ, అందుకు నేను ఉపాయం ఆలోచించాను, మీరు అమలుపరిస్తే చాలు అనడంతో వెంటనే గండుచీమలు ఏంటది అని అడిగాయి. పెద్ద గండుచీమ మాట్లాడుతూ, ముందు మనం చీమల పుట్ట పక్కనే మరో పుట్ట ఏర్పాటు చేసుకోవాలి. అవి పగలు రాత్రి ఆహారం సేకరిస్తాయి. ఒళ్ళు దాచుకోకుండా శ్రమించడంలో చీమలను మించినవారు లేరు. అవి రోజు మొత్తంలో కొద్ది నిమిషాలే నిద్రిస్తాయి కాబట్టి మనం దొంగచాటుగా వాటి పుట్టలోకి ప్రవేశించి ఆహారం దొంగలించలేము అన్నది. అయితే ఏం చేద్దాం అని ప్రశ్నించాయి గండుచీమలు. చీమలకన్నా మనం ఆకారంలో పెద్ద, వాటికన్నా శక్తిమంతులం. ధాన్యం తీసుకువచ్చే చీమలపై మనం దాడి చెయ్యాలి. తిరగబడే వాటిని బలంగా కొట్టి అడ్డు తప్పించాలి. ఆ తరువాత వాటి వద్దనుంచి ధాన్యం గింజలను స్వాధీనం చేసుకుని మన పుట్టలోకి తరలించాలి అని చెప్పింది. పెద్ద గండుచీమ తెలివిని మిగతావి మెచ్చుకున్నాయి. ఆ తరువాత గండుచీమలన్నీ నివాసానికి అనుకూలంగా పెద్ద పుట్టను నిర్మించాయి. రోజు మాదిరిగానే చీమలన్నీ ఒకదాని వెనుక మరొకటి మిల్లులోకి ప్రవేశించాయి. ఒక్కో చీమ బియ్యపు గింజలు మోసుకుంటూ బయటికి రాసాగాయి. అవి తాటి చెట్టు కిందకు చేరుకోగానే గండుచీమలు వాటిమీద దాడి చేశాయి. అనుకోని పరిణామాలకి అవి బిత్తరపోయాయి. ప్రత్యర్థులను ఎదిరించే శక్తిలేక చేతులెత్తేశాయి. గండుచీమలు విజయగర్వంతో బియ్యపు గింజలను స్వాధీనం చేసుకుని తమ స్థావరాలకు తరలించాయి. తాము కష్టపడి సంపాదించిన ఆహారం గండుచీమలు తన్నుకుపోవటంతో చీమలు దిగులు చెందాయి. ఇలా ప్రతిరోజు చీమలు ఆహారం తీసుకురావటం, గండుచీమలు దాడిచేసి ఎత్తుకెళ్లటం జరగసాగింది. విషయాన్ని రాణిచీమ దృష్టికి తీసుకెళ్లాయి. గండుచీమలతో తలపడే శక్తిలేక మౌనం దాల్చింది. దాంతో చీమలకేం చేయాలో తోచలేదు. ఇంతలో చెట్టుపైనుంచి ఒక తొండ కిందికి దిగింది. అది దిగాలుగా ఉన్న చీమలను చూసి కారణం అడిగింది. అవి గండుచీమలు తమపై దాడిచేసి ఆహారం దోచుకుపోయే విషయాన్ని వివరించాయి. చీమల పరిస్థితిని చూసి తొండ జాలిపడింది. ఎలాగైనా వాటికి సహాయం చేయాలని అనుకుంది. మీకు అండగా నేను నిలబడతాను, మీ ఆహారాన్ని గండుచీమలు దోచుకోకుండా అడ్డుకుంటాను అన్నది. తొండ మాటలు చీమల్లో ఉత్సాహాన్ని నింపాయి. అది ఇచ్చిన ధైర్యంతో అవి ఆహారం కోసం ఇల్లులోకి ప్రవేశించాయి. ఒక్కో చీమ ధాన్యం గింజలను మోసుకుంటూ బయటికి రాసాగింది. చీమలు మిల్లులోకి వెళ్లటం, గింజలు మోసుకుంటూ బయటికి రావడాన్ని గమనించాయి. గండుచీమలు దాంతో ఒక్క ఉదుటున వాటిమీదకు దాడి చెయ్యబోయాయి. అంతలోనే తొండ వాటి ముందు ప్రత్యక్షమైంది. దాన్ని చూసి గండుచీమలు కంగుతున్నాయి. దొరికిన వాటిని దొరికినట్లు కరకరనమలసాగింది. అది గమనించిన మిగతా గండుచీమలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పుట్టలోనికి పరుగులు తీశాయి. అయినా తొండ వాటిని వదలకుండా వెంటపడింది. చివరకు చిన్న జీవుల ఆహార సేకరణకు అడ్డురామని తమను వదిలివేయమని గండుచీమలు తొండను వేడుకున్నాయి. అంతేకాదు, పుట్టను వదిలి మరో చోటుకు వెళ్ళిపోయాయి. గండుచీమల బాధను తప్పించిన తొండకు అల్పప్రాణులు కృతజ్ఞతలు చెప్పాయి.